యేసుక్రీస్తు యేసేపు జీవితంలో బయలుపరచబడుతున్నాడు. ఒకరోజు ప్రభు రాబోతున్నాడని ముందుగానే యేసేపులో బయలుపరచుకున్నాడు. ఆయన పాపానికి దూరంగా పారిపోయిన యేసేపు ఒకరోజు పోతీఫరు భార్య యేసేపు చొక్కా పట్టుకునిందంట. పట్టిందా? హల్లెలూయా. యేసేపు అందరిలాంటి వాడు కాదు, ప్రత్యేకించబడిన వాడు, ప్రత్యేకమైన వాడు, ఏర్పాటు చేయబడిన వాడు. దేవుడి యొక్క కార్యములు తనలో బయలుపరచబడుతున్నాయి. హల్లెలూయా. భర్త లేనప్పుడు చూసి, ఎవరు లేనప్పుడు చూసి చెప్పచ్చా, ఓ యేసేపుని ఎప్పుడైతే పట్టుకొనిందో రానంత పాపం చేద్దాం అన్నప్పుడు యేసేపు అంటున్నాడు, నీవు నా యజమాని యొక్క భార్యవి. నాకు ఈ రాజ్యం అంతటి మీద అధికారం ఇవ్వబడింది, కానీ నీ మీద అధికారం నాకు ఇవ్వలేదు. ఈరోజు ఒక సేవకుడుగా నీ మీద అధికారం మాకు ఇవ్వబడలేదు. చెప్పచ్చా? దేవుడు మాకు అధికారం ఇచ్చి మిమ్మల్ని పోషించమన్నాడు. ఆయన మీరు మా బిడ్డలై ఉన్నారు. చెప్పచ్చా? ఒక కాపర్ అంటే తండ్రి అయి ఉన్నాడు, ఒక కాపర్ అంటే సంరక్షకుడు అయి ఉన్నాడు. చెప్పచ్చా? హల్లెలూయా. సమస్త అధికారాలు ఇక్కడ కాపరికి ఇవ్వబడతాయి. అయితే మీ దేహం మీద ఎటువంటి అధికారం లేదు కాపరికి. ప్రైజ్ లార్డ్. అంటున్నాడు యేసేపు, అమ్మా ఇది న్యాయం కాదు. చొక్కా పట్టుకున్నప్పుడు యేసేపు ఏం చేస్తున్నాడు? చొక్కా ఇప్పుకొని పారిపోయినాడు యేసేపు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు సార్ వర్తమానంలో. ఉన్నారా? 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 ఛాలెంజ్గా చెప్తా. నేనైతే ఎవరో ఉన్నారు కదా, నేనున్నానని చెప్పాలా. ఈరోజు నేనున్నానని చెప్పేదే ఈ విశ్వాసము. వాళ్ళున్నారు వీళ్ళున్నారని కాదు, నేనున్నాను. దెయ్యం అంటది, అబ్బా పోరా అని చెప్పోడికి. వాడంటాడు నా కాడ విట్నెస్ ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు? యేసేపు ఇదిగో నీ చొక్కా నా కాడ ఉంది. నువ్వు నా మాట వినకపోతే, నువ్వు నా బాధలోకి రాకపోతే, చెప్పచ్చా, నువ్వు నన్ను సంతోష పెట్టకపోతే, నువ్వు నా టీంలోకి రాకపోతే, నువ్వు నా గ్రూప్లోకి రాకపోతే, ఇదిగో నీ రహస్యం నా కాడ ఉంది. ఏ సార్ ఏసే పాపం చేశాడా? ఏసేపు చేయడు, పీటరు చేయడు, దేవుడు చేయడు, వర్తమానం ఏ సావుకుడు చేయడు. అన్నోళ్ళే చేస్తారు. ఎవరి కాడైతే వస్త్రం ఉందో అంతే కదా. ఇప్పుడు పోతీఫర్ కాడున్న వస్త్రము తప్పుడు దేవురు పోతీఫర్, యేసేపు కాదు. ఏమ రైట్ సార్? హల్లెలూయా. యేసేపా? యేసేపు చొక్కా చెప్పుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు చొక్కా చిక్కిపోయినా యేసేపుని బ్లాక్ మెయిల్ చేసిన యేసేపు రాజీ పడడు. నువ్వు ఎంత బ్లాక్ మెయిల్ అని చేసుకో, నువ్వెంత సభకైనా తీసుకోబో. వింటున్నారా? అయితే అంటుంది పోతీఫర్, ఇదిగో ఈ చొక్కా ఉంది, ఎవరిది? ఇదే ఏసేపుని తాకలేకపోయింది, చొక్కాని తాకింది ఆ మనిషి. ఏసేపుని తాకుంటే ఉండు ఆ మనిషికి.
హల్లెలూయా. యేసేపు 5 జ్ఞానేంద్ర ధర పడిపోలా. మంచి మాటలు చెప్పిందంట యేసేపుకి. చెవులో చక్కని చెవులతో విన్నాడంట. ఈ చెవుతో నీ చెవుతో వదిలేసినాడంట. ఓ మంచి సెంటు కొట్టిందంట యేసేపుకి. వాసన భలే ఉంది జాస్మిన్ అన్నాడంట. ఐగుప్తి అందాలన్నీ చూపించిందంట యేసేపుకి. అయ్యి భలే ఉన్నాయి పోతీఫర్ గారు అన్నాడంట. మంచి బిర్యానీ పెట్టిందంట, మంచి ముక్కలు పెట్టిందంట. అవన్నీ తిని ఎరి సూపర్ అన్నాడంట. థ్యాంక్ యూ అమ్మా అన్నాడంట. అరే ఈడు రుచికిట్లకి ఏది పడిపోవడం లేదే, ఏంటున్నావా? ఆ శాంసోను ఒక స్త్రీ పని పడిపోయినాడే. ఈ యేసేపేంది ఇట్లా తేడాగా ఉన్నాడే. ఈరోజు మనలో ఏ జీవితం నెరవేరాలా? యేసేపు జీవితం ఉండాలమ్మా. దుర్మార్గులు చాలామంది ఉంటారు, చాలా జీవితాలు ఉంటాయి. ఆ జీవితం మనలో అయితే లేదు. దావీదు జీవితం చూడబాక, దావీదు జీవితం మనలో లేదు. అవునా? దావీదు బైబిల్ చదివినడా, చదవలేదా? పొరుగువాని భార్యనే ఆశించకూడని వాక్యం దావీదుకి తెలియదేమో కానీ పీటర్ బాగా తెలుసు. వర్తమాన సేవకుడికి బాగా తెలుసు. పొరుగువాని దాసిని, పొరుగువాని గాడిదను కూడా ఆశించకూడదని తెలుసా? తెలియదు సార్. ఏమిన్నా సార్ వర్తమానము? ఏదంతో అవ్వ పడిపోయింది కానీ ఈ అవ్వ పడిపోతాడు, ఇది తెలీదా? ఇది తెలిసి కూడా పాపం చేస్తుందా? అవుదువా? ధర్మశాస్త్రం కింద పాపం చేస్తే కృప కాపాడుతుంది. కృప కింద పాపం చేసి ఎవరు కాపాడతారు సార్? మరణమే. ఎక్కడున్నాం మనం ఈరోజు? పోతీఫర్ అంటుంది నీ చక్కగా ఉంది నా కాడ. చా బుద్ధులేందానా? బుద్ధి ఉందంటే కొంచెం వారు ఇక్కడ పోదామా? ఏ టెస్ట్ కానీ పోదామా? ఏసేపు ఏ పరీక్షలకైనా ఓకే. ఏ బ్లడ్ తీసుకోమో, ఏ టెస్ట్ అయినా చేసుకో కావాలంటే ఆయనలో ఏ స్త్రీ రక్తమే ఉంటుంది కానీ ఏ స్త్రీ రక్తమే కణం ఉండదు. బొల్లి మాటలు కాదు, రియల్ చెప్పేది. ఇక్కడ ఆల్ నైట్ ప్రసంగం చేసి వచ్చిన పడిపోయి ఇప్పటికి వాళ్ళ ఇంకా హల్లెలూయా. నేను రాత్రి 8 నుంచి మాట్లాడుతూనే ఉండా. 54 సంవత్సరాలు దెయ్యం ఏడుస్తా ఉంది నన్ను చూసి. హల్లెలూయా. యోహానెవరు? ఆయన పరిచర్య చెప్తుంది. నేనెవరో నా పరిచర్య చెప్తుంది. నేనెవరో పోయి అడుగు బాప్తిజం తీసుకున్న వాళ్ళే. నెల్లూరు మీద పాస్టర్లు అడుగుపోయినారు. అలాంటి ఉండో నీ పరిచర్య పోతే పరిచర్య నా కాడ చక్కగా ఉంది. ఏముందంటే దాని కాడ హల్లెలూయా. నువ్వు సొక్కాన్ని తాగలిగినా కానీ శరీరాన్ని తాగలేకపోయినావు. ఎందుకంటే శరీరాన్ని అపత్రపరచుకోకూడదు నా సార్యము. ఏ సభకి బాగా తెలుసు. పోతే పోయింది సొక్కాయి. ఏసేపు పాపం చేయలే. ఈరోజు వధువు కూడా పాపం చేయదు. ఎంత గొప్ప ధన్యత సార్ ఇదే. ఎంత గొప్ప కృప సార్ ఇదే. ఎంత గొప్ప ధన్యత సార్ ఇదే. హల్లెలూయా. ఏది బోధిస్తామో దాన్ని జీవించి బోధించేదే వర్తమానం. యూట్యూబ్ కోసం ప్రసంగం చేయడం నేను లైవ్ పోతా ఉంది. మీకు కూడా దేవుడు పెట్టినాడు కెమెరా. మీరు పుట్టినప్పటి నుంచి ఉంది కెమెరా. నా వీడియో కూడా ఉన్నాయిగా. నీ కాళ్ళు లేవు, ఆయన కాడ ఉన్నాయి. వేస్తాడుగా రేపాడా చూద్దాంలే, చూద్దాం. ఇది ఎట్టుంటుంది అంటే అప్పుడు ఉంటుంది, నీకు ఇప్పుడు ఉండదు. హల్లెలూయా. అక్కడ చూసుకుందాం. ఇక్కడ నువ్వు ఎన్నైనా మాట్లాడు.
అవి అడిగిందంట, శాంసన్ ఢిల్లీలో, నీ బెల్లం మంది ఎక్కడ చెప్పవా? చెప్తాడు. శాంసన్ చెప్తాడేమో కానీ యేసేపు చెప్పడు. నీ మాటలకి శాంసన్ మోసపోతాడేమో కానీ యేసేపు మోసపోడు. నీ మాటలకి దావీదు మోసపోతాడేమో, యేసేపు మోసపోడు. నీ మాటలకి సొలొమోను పడిపోతాడే కానీ యేసేపు పడిపోడు. ఎందుకంటే యేసేపు జీవితమే యేసుక్రీస్తు జీవితం. యేసుక్రీస్తు జీవితమే వధువు జీవితం. ఈరోజు అది సార్, ఈరోజు వధువుతే ఏమనుకుంటున్నాం? ఈరోజు వధువు అంటే యేసులో ఆయన జీవించాడు, ఈరోజు వధువులో ఆయన జీవిస్తున్నాడు. ఒకవేళ మనం పాపం చేస్తామంటే ఆయన చేసినట్టే అది. ఆయన పాపము చేయడు, చేయజాలడు. వధువు కూడా పాపము చేయదు, చేయజాలదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చేసేవాళ్ళు ఉండరని నాకు తెలియదు. నేను ఎవరిని నిందించేవాడిని కాదు. దానికి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు, నేను చెప్పను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ విశ్వాసం 5 జ్ఞానేంద్రియాల ద్వారా యేసేపుని ఏ దెయ్యం మోసం చేయలేదు. ఎందుకంటే ఆయన దగ్గర 6వ ఇంద్రియం ఉంది. హల్లెలూయా. ఈ పోతీఫర్ ఎప్పుడు ఆయన 5 జ్ఞానేంద్రియాలే కొడతా ఉంది, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది, రుచికరమైన మాటలు చెప్తా ఉంది, లేని పని బోధలు చెప్తా ఉంది. అయితే యేసేపు మాత్రము 6వ జ్ఞానేంద్రియం పనిచేస్తుంది ఆయనకి. అది ఏందో కానీ ఈ వర్తమానంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దెయ్యపు బోధలన్నీ నా చుట్టే వస్తూ ఉంటాయి. నేనంటే ఎంత ప్రేమ తెలుసా వాళ్ళకి. ఓ రోజు పాస్టల్ మీటింగ్ వెళ్ళాను నేను విజయవాడలో. 250 మంది పాస్టల్ మీటింగ్, వర్తమాన పాస్టల్ మీటింగ్. అక్కడ ఉన్న నెల్లూరు జయరాజు గారు, వాడు బ్రహ్మం క్రైస్ట్. వాడు ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నాడు నన్ను. సరే అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, భోజనం చేస్తాను వెళ్ళిపోతాడు. చూస్తే ట్రైన్ 20 నిమిషాల ట్రైన్ వస్తుంది రైల్వే స్టేషన్కి. 20 నిమిషాల ట్రైన్ వస్తుంటే నేను బయటకు వచ్చిన, ఆ యొక్క ఆడిటోరియం నుంచి బయటకు వస్తాను. అన్నా పీటర్, నా వందనాలన్నా అన్నాడు. బ్రదర్, నెల్లూరు జయరాజ్, గాడ్ బ్లెస్, ఒకే జిల్లా వాళ్ళని కలిసినాం, బాగుంటున్నాను. ఎక్కడ పోతున్నాను? ఊరికి వెళ్తున్నాను, ట్రైన్ టైం ఉంది, 20 నిమిషాలు ఉంది, మరి ఆటో స్టాండ్ ఎక్కడ? నేను వదిలిపెడతారా అన్నా అన్నాడు. సరే పోయి ఎక్కిన. ఆడు నన్ను రైల్వే స్టేషన్కి గంట తిప్పినాడు. ఆడ నుంచి గొడదలో పోయి గొడదలంతా తిప్పుకొని వచ్చేటప్పటికి గంట అయింది. 20 నిమిషాలు పోవాల్సిన రైల్వే స్టేషను అంటే ఓడికి నా మీద చూడు ఎంత ప్రేమ. ఇదొక పోతీఫరు. ఏది ఈ బ్రహ్మం క్రైస్ట్ ఒక, అదొక పోతీఫరు. అది గొడవలంతా తెప్పింది నన్ను. ఆదాము ఏదో చెప్పినాడు, అవన్నీ లోపల బావు కదా. పాపం లోపల పోయే ఛాన్సే లేదు, ఎంత పోయినా సొక్కల మీద పడుతుంది. అందుకని సొక్కాయే ఎత్తుకొని పోతా ఉంది పోతీఫరు. లోపల నీ హార్ట్ని తాకడమో, నీ దేహాన్ని తాకడమో ఎంత మాత్రం పోతీఫర్కే అధికారం లేదు. 1 సంవత్సరం తునికి వెళ్తే మీటింగు, అక్కడ ఒకడు వచ్చినాడు, ఆమోస్ బోరియా. వాడికి నా మీద ప్రేమే. అన్నా నీకు తెలుసా 8వ దూత, ఇదొక పోతీఫరు. ఆడి కూడా నేనంటే ప్రేమ. ఇంకొకటి వాడు ఇప్పటికీ పెడతానే ఉన్నాడు, ఫిలోమాన్ అంట రాగడ అయిపోయిందని, ఎత్తబాటు అయిపోయిందని, మనం 1000 ఏళ్ళ పాలనలో ఉన్నామని, మనం నిత్యత్వంలో ఉన్నామని. ఓరే నాయన, ఈ దెయ్యాలన్నిటికీ పీటరే కావాలా? నువ్వు నమ్మితే నమ్మినట్టు, నువ్వు నమ్మకపోతే నీ సొక్కాయి నా కాడ ఉంది. పోయి పంచి పెట్టుకోబారు, ఎవడికి నష్టం? ఏం పెడతావు నువ్వు? హల్లెలూయా. యేసేపు పాపం చేసినాడంటే వధువు కూడా పాపం చేసి, పీటర్ కూడా పాపం చేస్తాడు. యేసేపు చొక్కా ఇప్పుకొని వెళ్ళాడంటే
చెప్పచ్చా? వధువు కూడా అంతే. ఈరోజు నువ్వు తీసుకున్న వర్తమానం సామాన్యమైన వర్తమానం కాదు. నువ్వు తీసుకున్న బయలుపాటు సామాన్యమైన బయలుపాటు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు సార్. అవునంటారా? ఎంతమంది సంతోషంగా ఉండదు ఈ సాయంకాలం? అందుకని దెయ్యాలు కూడా మీ కాడ కూడా వస్తాయి, బోధలు ఎత్తుకొని బ్లాక్మెయిల్ చేస్తాయి దెయ్యాలు. హల్లెలూయా, వింటున్నారా? ఆమేన్. బలిపీఠాలు నువ్వు తీసుకోవడం కాదు, వాళ్ళు పిలిచేవాళ్ళు నీకు బలిపీఠాలు. నువ్వు అడుక్కోవడం కాదు. అన్నా నువ్వు రాన్నా అనాలా? చెప్పచ్చా? నువ్వేంటో నీ పరిచర్య చూపిస్తుంది. దేవునికి స్తోత్రం.